హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సిరిరాకు ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా నేర్చుకుందాం. చూడండి, సిరిరాకు ఇది 2 గంటలు ఈ విధంగా ఒలుచుకొని బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఒక కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీళ్ళు ఎదిరించుకుంటూ కడాయిలో వేసి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దానికి సరిపడా ఉప్పు, చూడండి ఇంత 2 గంటలకు ఈ విధంగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇందులో అయితే నీళ్ళు వేయకూడదండి. మనం కడిగిన నీళ్ళే ఇమిరి వేడయ్యే కొద్దీ ఆకు ఇమిరి వాటర్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతలోపు అది ఎగేలోపు ఒక 7 వెల్లుల్లిపాయలు, ఒక 50 గ్రాములు పచ్చిమిరపకాయ పేస్ట్ కొట్టి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసేయాలి. వేరే ఒక బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసి తిరువాత గింజలు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అన్ని తిరువాత గింజలు వేసుకొని వేగించుకోవాలి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయ, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయ తెల్లగడ్డ కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ముందు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. కలిపేసి ఫ్రై చేసి గుడ్లు వేసుకుందాం. 2 కట్టలు ఆకుకి 4 గుడ్లు సరిపోతాయండి. చూడండి, ఈ విధంగా గుడ్లు వేసిన వెంటనే కలిదిప్పదండి. ఎందుకంటే చాలా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి, తినేకి మంచిగా ఉండదు. ఒక 10 సెకండ్ 20 సెకండ్ వదిలేసి కల తిప్పి ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఆకుని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఆ విధంగా ఆకు వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కింది మింది కలిపేసి ఫ్రై చేసుకోవాలి. అంతే, అయిపోయింది. చాలా ఈజీ కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.